హాయ్ ఫ్రెండ్స్, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు. ఏపీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన న్యూస్. నిన్న ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అంగన్వాడీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ రోజు పలు చోట్ల ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించేందుకు అంగన్వాడీ కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. తమ డిమాండ్లను అందించకపోతే సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె కూడా కొనసాగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఎమ్మెల్యే. తెలంగాణ తీవ్ర టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్న ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బుజ్జ నిన్న రాత్రి ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. జ్వరం అధికంగా ఉండటంతో 4-5 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజల నమ్మకం కలిగించేందుకు ప్రజాప్రతినిధులు ఇలా చేస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. చిన్నతనంలో పేపర్ బాయ్ గా పనిచేసిన బొజ్జ ఇటీవల ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే ఇట్లా మినిస్టర్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకుంటే ఖచ్చితంగా అందరూ గవర్నమెంట్ కి క్యూ పడతారు. బుజ్జు కొండవే గుండెల్ని తాకుతుంది వెంకటేష్. తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ సాంగ్స్ తో ఉండే క్రేజ్ వేరే. ఇప్పుడు మరో సాంగ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. టాలీవుడ్ హీరో వెంకటేష్ సైందవ్ నుంచి బుజ్జు కొండవే పేరుతో ఈ పాటను డిసెంబర్ 29న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇది పేరెంట్స్ అందరి హృదయాలను తాకుతుందని వెంకటేష్ ట్వీట్ చేశారు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ 2024 జనవరి 13న రిలీజ్ కానుంది. అంటే సంక్రాంతి బరిలో ఇదొక మూవీ రాబోతుంది. ఇంకోటి ఇంట్రెస్టింగ్, 5 గ్యారంటీలకు ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్లు అవసరమా? ప్రభుత్వం రేపటి నుంచి 5 గ్యారంటీలు అర్హుల నుంచి దరఖాస్తు స్వీకరించనుంది. అయితే అప్లికేషన్ సమయంలో ఫారానికి ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ జత చేయాలనే ప్రచారం జరుగుతుండడంతో అభ్యర్థులు మీ సేవా కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ టీడీపీకి అభ్యర్థుల కరువు. మంత్రి రోజా. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో టీడీపీకి అభ్యర్థులు కరువయ్యారని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. అంటే కామెంట్ చేసింది. చంద్రబాబు 14 ఏళ్ల సీఎంగా 40 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి కుప్పం ప్రజలకు చేసింది ఏమీ లేదు. నియోజకవర్గానికి కాపాడుకోవాలనే పర్యటనకు వస్తున్నారు. సీఎం జగన్ కుప్పంకు ఇల్లు, సంక్షేమ పథకాలు ఇచ్చారు. జగన్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంది. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని రోజా కామెంట్ చేశారు. పలు చోట్ల వాలంటీర్ల సమ్మె నోటీసులు. అంటే ఆంధ్రప్రదేశ్ రీజన్ ఏరియాలో వాలంటీర్లకు ఆల్రెడీ 5,000 ఉన్నాయి, పెంచింది కూడా చాలా తక్కువే. అందు గురించి వాళ్ళు సమ్మె నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ ఆధార్ కేంద్రాలకు పోటెత్తిన జనం. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి అప్లై చేయాలంటే ఆధార్ కార్డు అవసరం ఉండడంతో ఆధార్ కేంద్రాలకు జనం క్యూ కడుతున్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు పథకాలపై దరఖాస్తును స్వీకరిస్తామని అధికారులు చెప్పడంతో ఆధార్ కార్డ్ అప్డేట్, మార్పులు చేర్పుల కోసం జనం పోటెత్తుతున్నారు. ఈ రోజు హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో బైరామల్ గూడలో తెల్లవారుజాము నుంచే ఇలా కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్న జనం చూడొచ్చు మనం. దోషలందు బ్లూ దోష వేరయ్య. సోషల్ మీడియాలో వివిధ రకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు భోజన ప్రియులను ఆకట్టుకోవడం కోసం వినూత్నంగా వెరైటీ వంటకాలను ఆహార ప్రియులకు పరిచయం చేస్తున్నారు. తాజాగా కారం దోశ, మసాలా దోశ, ఎగ్ దోశల బ్లూ దోశ వీడియో వైరల్ అవుతుంది. ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్ లో ఈ వెరైటీ డిష్ ను ఓ చెఫ్ ఆహార ప్రియులకు పరిచయం చేశారు. ఈ స్పైసీ దోశను రుచి చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. ఇదండి, మరి ఇంకొక న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. బై బాయ్.